మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. మన ఇద్దరు కాంబినేషన్ సక్సెస్ కావట్లేదు కనుక నేను నీతో విడిపోదాం అనుకుంటున్నాను. విడిపోయి సెపరేట్ గా అడుగుతున్నాం అనుకుంటున్నావా? ఎస్. షట్ అప్. ఎటు ఉండేది మెడ్రాస్ లోనే కనుక సినిమాలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రోజు నేను చూసుకునేదే అది. ఓల్డ్ జోక్ లేకు. ఈ మద్రాస్ అంతా చుట్టూ చుడతాను. ఎక్కడో ఒకడో తలమాసినాడు దొరకపోడు, నాకు సినిమా ఛాన్స్ ఇవ్వకపోడు. అప్పుడు నేను ఒక సూపర్ స్టార్ అవుతాను. అప్పుడు నువ్వు నన్ను చూడాలంటే బయట ఉన్న నా గూర్ఖా పర్మిషన్ తీసుకుని లోపల రావాలి. గుర్తుంచుకో. అలాంటి పరిస్థితి వస్తే నేను ఉరి పోసుకు చేస్తాను. అయితే ఒక పని చేయరా, ఉరి పోసుకునేందుకు ఒక గట్టి తల సెలెక్ట్ చేసుకో. నేను వస్తా. పోరా. ఇక ఈ దాసును చూడాలంటే నీకు వెండితేరే గతి. పోరా పో. నీ మొహానికి ఎక్స్ట్రా వేషాలు కూడా దొరకవు. నీకు పాండి బజారే గతి. లక్కీ రాణి డ్రెస్ కంపెనీ ఏదో బాగుందే. సినిమాల్లో ట్రై చేసినప్పుడు కాస్త గెటప్ చేంజ్ చేస్తే బాగుంటుందేమో. చేస్తా. మీరు తెలుగులేనా? అవును. డ్రెస్సులు అద్దెకిస్తారండి? ఇస్తాం. ఏ కంపెనీకి? కంపెనీ కాదండి, నాకే పర్సనల్. ఇదిగో, నేను సినిమా కంపెనీలకు మాత్రమే ఇస్తాను, నీలాంటి తలమాసిన వాళ్ళకి కాదు. ఎంత మాట అనేసింది. నేను పులుసు తించాల్సిందే. ఏమండి, నేను తలమాసినాను కాదండి. పంగనామల ఎంటర్ప్రైజెస్ అని పేరు విన్నారా? వెళ్ళేదే. అదో సినిమా కంపెనీ అండి. అలాగా? ఏ సినిమా తీస్తున్నారు? లేచిపోయిన లోలాక్షి అని సగం పూర్తి అయిపోయిందండి. మంచి కుటుంబ గాథా చిత్రం. దానికి మెయిన్ పార్ట్నర్ నేను. అలాగా బుల్లోడా? అయితే నువ్వు నాకు సాయం చెయ్యాలి. చెప్పు. నేను మద్రాసు వచ్చింది యాసాలేయడానికే. కాళ్ళు అరిగిపోయేలా తిరిగాను కానీ మొక్కలకు మాత్రం రంగు పడలేదు. అందరూ అక్కడ కొత్తావా ఇక్కడ కొత్తావా అని అడిగేవాళ్లే కానీ యాసానికి కొత్తావా అని అడిగేవాళ్ళు కాపడలేదు. అందుకని నీతిగా బతుకుదామని ఈ కంపెనీ ఎట్టుకున్నాను. అయినా నాకు యాసాలు పిచ్చి పోలేదు. అందుకని నీ కంపెనీలో ఒక యాస ఇప్పించావంటే నీ ఫోటోని నా పూజగుట్లో ఎట్టుకుంటాను. నా కంపెనీలో కాదు, రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, విశ్వనాథ్, వరుణరామరెడ్డి, కోడి రామకృష్ణ వీళ్ళందరితో చెప్పి అన్ని కంపెనీలో నీకు రాసిప్పించే బాధ్యత నాది. వాళ్ళందరూ నా మిత్రులు, స్నేహితులు. అలాగా? అవును, నువ్వేమో డ్రెస్సులు కావాలని కదా వచ్చావు. తీసుకో. ఏం కావాలా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లేదన్నా సార్? ఆయన కొంచెం చూడాలి బాబు. ముడియా సార్? కొంచెం వదిలిపెట్టి బాబు. చూడాలి బాబు. ప్లీజ్ చూడాలి బాబు. గురు నమస్కారం సార్. నమస్తే. మీరు? నేను మీ ఫ్యాన్ ని. మీ పాటలంటే చెవి కోసుకుంటారు. అందుకని ఇంతకీ ఏమిటంటే ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్షన్ లో పాట పాడాలని ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. మీరు ఒక్క అవకాశం ఇస్తే సంతోషిస్తానండి. అంతే సార్. చాలా సంతోషం. నేను చాలా బిజీగా ఉన్నాను, రికార్డింగ్కి వెళ్ళాలి. రేపు పొద్దున మాట్లాడదాం. అలా అంటే ఎలా సార్? ముందు నేను పాడేది వినండి. నా వాయిస్ వింటే మీరు తప్పకుండా మొట్టమొదటి శాసిస్తారు. ఐసి, మీ వాయిస్ అంత బాగుంటుందా? సరే, పాడు వింటారు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పాట పాడమంటారా, ఆత్రేయ గారి పాట పాడమంటారా? ఏదో ఒకటి పాడవయ్యా. థ్యాంక్ యూ సార్. వేటూరు సుందరరామూర్తి పాట పాడమంటారా, సిరివేంద్ర సీతారామ శాస్త్రి పాట పాడమంటారా? ఏదో ఒకటి పాడు స్వామి, టైం అవుతుంది. ప్రేమ గీతం పాడమంటారా, విషాద గీతం పాడమంటారా? పాట పాడయ్యా. పాడతాను సార్. సోలో పాడమంటారా, డ్యూయట్ పాడమంటారా? పాట పాట సార్, ఘంటసాల గారి పాట పాడమంటారా లేక మీ పాట పాడమంటారా? పాడతావా? పాడతా సార్. ఓల్డ్ పిక్చర్ లో హిట్ సాంగ్ పాడమంటారా, లేటెస్ట్ పిక్చర్ లో ప్లాట్ సాంగ్ పాడమంటారా? పాడతా సార్, పాడతా. కేవీ మహాదేవన్ మ్యూజిక్ నుంచి పాడమంటారా, చక్రవర్తి మ్యూజిక్ నుంచి పాడమంటారా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ నుంచి, అదే మీ మ్యూజిక్ నుంచి పాడమంటారా? ఏది పాడితే మీరు సంతోషిస్తారు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే సంతోషిస్తానయ్యా. వెళ్తావా? కూరకాని పిలవమంటావా? కూరకాదు సార్, ఒక్కడంటే ఒక్కటే పాట పాడతాను సార్. ఆగదు ఏ నిమిషము నీ కోసము రికార్డింగ్. కూరకాదు సార్, నేను వెళ్తాను. అనయ్య, 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 ఆగనయ్య. ఎవరు నువ్వు? ఏంటనయ్య? నేను. నువ్వెవరో నాకు తెలియదు. అనయ్య, నేను వాసుని. నీకేమైంది? వాసువా? ఎప్పుడో కిందటి జన్మలో విన్నట్టుంది. కిందటి జన్మ ఏంటి? అసలు నీకేమైంది? అవునయ్యా, నీ వల్ల చావు దెబ్బలు తిని అబ్బా ఇదిగో మళ్ళీ పునర్జన్మ ఇచ్చాను. ఇది వేరే జన్మ. అది సరే, నువ్వు మా వల్ల దెబ్బలు తిన్నావేంటి? ఏమైందా?
ఒరే అన్నయ్య నూరారా పిలుస్తున్నావు, అన్నయ్యగానే చెప్తున్నాను. ఈ ఊళ్ళో మీకు కిట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారా? అన్నయ్య నా గురించి ఏం భయం లేదు, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి రా. అవును, నీకు ఉద్యోగం ఏమైనా దొరికిందా? లేదు. వద్దన్నయ్య, ఇప్పటికే నీకు చాలా రుణపడున్నావు. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అవసరమైనప్పుడు నేనే అడుగుతాను. వస్తాను. ఇదేదో గొప్పింటి పిల్ల ఉందే. హలో, గుడ్ మార్నింగ్ మేడం. కుక్క చాలా బాగుందండి. అదే ముద్దొస్తుంది. ఆగు, ఇదేమైనా ఊర కుక్క అనుకున్నావా ముద్దాడడానికి? ఇది స్నానం చేసే సబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్యారిస్ నుంచి. ఇది తినే బిస్కెట్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? లండన్ నుంచి. దీని గొలుసు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? జపాన్. అయితే ఇది మా జానికి చక్కటి జోడి. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మీకు కూడా కుక్క ఉందా? అది కుక్క కాదు, ఇంటర్నేషనల్ నక్క. అది పుట్టడమే జర్మనీలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, సింగపూర్ లో కుక్క కాన్వెంట్ లో చదువుతుంటే సెలవుల్లో ఇంటికి తీసుకొచ్చాను. ఇంతకీ మీరు అసలు నా గురించి నేను చెప్పుకోవడం అంత బాగుంది అనుకోండి, కానీ మీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ అడుగుతుంటే చెప్ప తప్పదు. మా తాతగారి పేరు మిస్టర్ టాటా, మా డాడీ పేరు మిస్టర్ లేలాండ్, నా పేరు మిస్టర్ బ్రిడ్జ్. అవేం పేర్లండి, లారీల పేర్లా ఉన్నాయి. అసలు ఇండియాలోనే టాటా లారీని డిజైన్ చేసింది మా గ్రాండ్ ఫాదర్, లేలాండ్ లారీ డిజైన్ చేసింది మా డాడీ. అయితే బెంచ్ మీరు డిజైన్ చేశారా? కాదు, నేను కడుపులో ఉండగా మా అమ్మగారు డిజైన్ చేశారు, అందుకని నాకు ఆ పేరు పెట్టారు. అంటే మేము వాడే బెంచ్ మీ మమ్మీ. వాట్ ఈస్ సర్ప్రైజ్ టు మీట్ యు. మరి మీరు? మీలా నాదంత రిచ్ ఫ్యామిలీ కాదనుకోండి. నా పేరు లిల్లీ. మా డాడీ సెంట్రల్ లో క్యాబినెట్ మినిస్టర్. ఇది వరకు అమెరికాలో రాయబారిగా ఉండేవారు. వస్తానండి. వస్తానండి అంటున్నారు, మరి రేపు కూడా ఇక్కడికి వస్తారా? నేను డైలీ వాకింగ్ ఇటే వస్తుంటాను. అయితే రేపటి నుంచి నా వాకింగ్ కూడా ఇటే. వెల్కమ్. పుట్టలో పడింది. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేసా. అక్క, నువ్వు ఇక సినిమాల్లో వేషాలు వేయక్కర్లేదు, ఆపే నీ పాటలు. ఏంటే అంత ధీమాగా చెప్తున్నావు? ఓ పెద్ద చేపను పట్టానక్క. అమ్మనా తల్లి, 10 సంవత్సరాలు కూలిపోయి నీ సంవత్సరంలో కలిసిపోను. ఎంత మంచి మాట చెప్పేవే. ఎవరా చేప? మిస్టర్ బెంజ్ అని కార్ల కంపెనీ ఓనర్ అక్క. ఇలాగే దొంగ చూపు చూసుంటావు, లపక్కన పడిపోయి ఉంటాడు. అవునా? సరే, కుర్రోని బుట్లోకి లాక్కోవడంతో సరికాదు, ఆడిని మోజులో పడి ఉలుగులు ఆడిపోవాలా. నీ ఇద్దరి పెళ్లి అయ్యాక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సినిమా తీయాలి. అందులో నేనే హీరోయిని. ఈ దెబ్బతో నా ఆశలన్నీ తీరిపోతాయి. సరేనా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నా ఒళ్ళంత బంగారం కాను. వాసుగారు, వాసుగారు. ఎవరు? హలో, మీరా? రండి 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 రండి. ఏమిటి విషయం? ఎక్కడా కనిపించడం లేదు. ఏదైనా ఉద్యోగం దొరికిందా? ఎక్కడండి? మీరు ఎక్కడ రికమెండ్ చేస్తారు కదా. భలేవారేనండి, మీ అమాయకత్వం చూస్తే నాకు నవ్వు వస్తుంది. అయినా మీకు ఉద్యోగం ఇప్పించేంత పలుకుబడి నాకెక్కడిది? మీకు ఉత్తరం వచ్చింది. పొద్దుటి నుంచి అమ్మ మీ గురించి చూస్తుంది. ఏమైంది? అదేమిటి అలా అయిపోయారు? అమ్మ చనిపోయిందట. ఎప్పుడు? ఎలా? అయినా ఆ విషయం ఉత్తరం ద్వారా తెలియజేయడేమిటి? ఎంత పని జరిగిందమ్మా. వెళ్ళటానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేనట్టుందమ్మా. నా దగ్గర కొంచెం డబ్బుంది, నువ్వు తీసుకెళ్ళివు. నేను ఇస్తే అభిమానపడచ్చు. వెళ్ళి తీసుకురా. లే బాబు, బయలుదేరు. డబ్బులు లేవని బాధపడకు, మా దగ్గర ఉన్నాయి. అక్కర్లేదండి, అంతా అయిపోయింది. దినకార్యాలు కూడా అయిపోయాయి. నేను వెళ్ళి అబద్ధి చూడాలి. అదేమిటండి, అసలు ఎప్పుడు పోయారు? పోయేప్పుడే 15 రోజులైందట. నా అడ్రస్ మా అమ్మకి తప్ప ఇంకెవరికీ తెలీదు. దినకార్యాలు అయిన తర్వాత ఇంటి ఓనర్ ఇల్లు దులుపుతుంటే చూడులో నీ రాసిన ఉత్తరం దొరికిందట. అందులో ఉన్న నా అడ్రస్ చూసి తెలియజేశారు. మీకు బంధువులెవరు? ఎవరూ లేరండి. తల్లి లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. ధైర్యంగా ఉండు బాబు.
వద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా? మా హుషారుగా ఉన్నావా? ఏంటో బుల్లోడా, ఆ రోజు కనపడ్డావు, ఆ కంపెనీలో యాసం ఇప్పిస్తాను, మళ్ళీ కనపడనే లేదు. అయ్యో నెక్స్ట్ మంత్ షూటింగ్ మిగతా సగం పూర్తి చేస్తున్నావు, ఇంకా హీరోయిన్ ఎంటర్ అవ్వలేదు. నువ్వు కాస్త లావు తగ్గి సన్నపడ్డావంటే ఆ హీరోయిన్ ఛాన్స్ నీకే ఎందుకు ఇవ్వకూడదా అని ఆలోచన వచ్చింది. మా డైరెక్టర్ నీ గురించి చాలా బాగా చెప్పాను, ఆయన నేను చెప్తే అంతే. అట్టగా నువ్వు గాని నా క్యాష్ ఇప్పించావంటే నీ ఫోటోని నా పూజగూట్లో ఎట్టుకుంటా. అలాగా, నాకు సూట్ కావాలి. ఒకటేటి, ఎన్ని కావాలో తీసుకో. నువ్వు ఇక్కడున్నావేటి? సరే కాని నా వేషం గురించి డైరెక్టర్లతో మాట్లాడా? అదేమిటి వేషం అంటున్నావు? ఈయనెవరో తెలుసా నీకు? నీతో చెప్పానే, మిస్టర్ బెంజ్ అని, ఆ పెద్ద కార్ల కంపెనీ ఓనర్ ఈయనే. ఈయన నా కథానాయకుడు, నాకు దేవుడిచ్చిన భర్త, నిప్పులాంటి మనిషి అక్కయ్య. ఈవిడ నీకు అక్కయ్యా? అయితే నువ్వు నన్ను మోసం. ఓ మై గాడ్, ఎంత కుట్ర చేశావే గడుసు అమ్మాయి. ఆగయ్యా బడాయి బసవయ్యా, లేచిపోయిన లోలాక్షి అనే కుటుంబగాడ చిత్రానికి నేను పార్ట్నర్ అని చెప్పి నా అద్దె డ్రెస్సులు ఓసీలో తీసుకెళ్లిపోయావు అంటే నువ్వు మోసగాళ్ళకి మోసగాడివి. అమ్మో, అంటే మీరు గజ దొంగేనా? నువ్వు మాత్రం అప్పు చేసిన పప్పు కూడు కదా? నువ్వు రాక్షసుడి, నువ్వు రౌడీ రాణివి, నువ్వు కిరాతకుడివి, నువ్వు రివాల్వర్ రాణివి, నువ్వు గూండా, గజాల గన్నమ్మవి, నువ్వు కిలాడి కృష్ణుడివి, నువ్వు చంటి రాణివి, నువ్వు మొండి కథ, నువ్వు గోళనాగమ్మవి, నువ్వు టక్కరి దొంగవి. నువ్వు చక్కరి చుక్కవి. ఆగవయ్యా, సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేదు బూడిదేనని నువ్వు పగలే మొహం